గారికి, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, ముఖ్యంగా నా చెల్లెళ్ళు ఐకేపీ మన నిర్మా సంఘాల్లో ఉన్న మా చెల్లెళ్ళందరికీ, అదేవిధంగా మన సచివాలయం స్టాఫ్కి, మొన్న మీరందరూ కష్టపడి విజయవాడ రిలీఫ్కి ఏదైతే ప్యాకింగ్ చేశారో ఆ ప్యాకింగ్ మనం చాలా సక్సెస్ఫుల్గా అందరికీ పంచడం జరిగిందని తెలియజేస్తున్నాం. దానికి కారకులు మీరే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ఆవరణ ఫస్ట్ మనము పరిశుభ్రం పెట్టుకోవాలి. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాని భాగంగా మనము మన పరిసర ప్రాంతాలు, మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలు ఫస్ట్ మనం క్లీన్ పెట్టాలి. మన ఇంటి చుట్టూ ఒక 2 చెట్లు నాటాలా, దానికి నీళ్లు వేయాలా, పూర్తి స్థాయిగా మన పరిసర ప్రాంతాలు మనం శుభ్రంగా పెడితేనే స్వచ్ఛతా హీ సేవ అని చెప్పి నాకు తెలియజేస్తుంది. ఈరోజు ఏ విధంగా అయితే పొల్యూషన్ ఆన్ సర్వీస్ అంటారు, పొల్యూషన్ ఆన్ మన ఇంటి పక్కన ఉన్న పరిసర ప్రాంతాలు. ఈరోజు మనం ఎక్కడైనా వెళ్తాము, ఏదైనా సరుకులు కొనేదానికి వెళ్తాము, ఆ సరుకులు కొనేటప్పుడు మనం ఇంటి నుంచి ఒక బట్ట బ్యాగో లేదంటే ఒక దీని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే మీరు ప్లాస్టిక్ బ్యాగ్ కవర్ కొనే అవసరం ఉండదు. మీరు ఇంటి నుంచి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే, ఎప్పుడు మీరు ప్రికాషన్ మెజర్స్ తీసుకొని ఇంటి నుంచి మీరు బ్యాగ్ తీసుకోకుండా వెళ్తే ఇంకా ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ బ్యాగ్ కొనాల్సి వస్తుంది. అది మార్కెట్లో సేల్ అవుతుంది. అది తీసుకుని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది పబ్లిక్లో రొటీన్ అవుతుంది. సో దానికి మనం ఛాన్స్ ఇవ్వదు. దానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇన్ అడ్వాన్స్ ఇక ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఇంకా మన ఊర్లో, మన ఇళ్లల్లో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో తావు లేదు, మన మధ్యలో దానికి విలువ లేదు, దానికి ఎక్కడ స్థానం లేదని చెప్పి మనం అనుకుంటే అప్పుడు దానికి బాధ్యతగా మనం చేయగలుగుతాం. ఇది ఒక సంకల్పం మన అందరి జీవితాల్లో రావాలా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ చూడండి, ఫారిన్ కంట్రీస్ చూడండి ఎలా ఉన్నాయి, ఎంత నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి, ఎంత డెవలప్డ్ ఉన్నాయి, ఎంత సివిలైజ్ ఉన్నాయి. కాకపోతే మీకు దాదాపు ఒక 400 సంవత్సరాల ముందు జీడిపిలో భారతదేశమే అత్యధిక 30% జీడిపి కలిగిన భారతదేశం. అత్యధిక ధనిక దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం. అప్పుడు వెల్ కల్చర్డ్గా